ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ గురు. అందరికీ నమస్కారం. గురువు గారు నమస్తే సార్. అలాగే గిరిజి గారికి అందరికీ నమస్కారం. సాయిరామ్. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నమస్తే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి ఫర్ జాయినింగ్ ఫర్ టుడే సత్సంగ. థ్యాంక్ యూ. ఓకే, సో మనము భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము చూస్తూ ఉన్నాము. సో ఇవాళ మరొక 2 శ్లోకాలు చూసే ప్రయత్నం చేద్దాము. ఓకే. ఓం అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ. 6వ అధ్యాయంలో 23వ శ్లోకము. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్వణ చేతసా. సో మనం అనుకున్నాము ఇప్పుడు మనము డిస్కస్ చేస్తున్న శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అంటే 21, 22, 23, 24 ఈ శ్లోకాలు మనకి చాలా అంటే మధురమైన శ్లోకాలు. క్లిష్టమైనటువంటి అందామా లేకపోతే చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఇవి మనకి యోగ స్థితి, ఆత్మనిష్ట, ఈ స్థితిని గురించి పరమాత్మ మనకి తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు శ్లోకం కూడా చూసాం. ఈ ఆత్మయోగము లేదా ఈ ఆత్మనిష్ట లేదా ఈ స్థితి, యోగ స్థితి, అది ఎలాంటిది అని అంటే దాన్ని చెప్పారు. అంటే వాటి వల్ల మనకి ఏమి ఉత్పన్నమవుతుంది లేదా ఏంటి మనం పొందుతాము ఆ స్థితిలో అంటే చెప్పారు. యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే నాధికం తతః అనేటువంటి దాంతో దాన్ని చెప్పారు. అంటే ఈ స్థితి, ఈ యోగ స్థితి ఏదైతే ఉందో అది పొందిన తర్వాత, యం లబ్ధ్వా పొందిన తర్వాత, మన్యతే నాధికం తతః ఇంతకంటే ఉన్నతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటి స్థితి మరొకటి లేదు. ఇంకా ఏం చెప్తున్నారు? యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి విచాల్యతే. ఆ స్థితి యందు నిలబడినటువంటి యోగికి, అంటే ఆత్మ నిష్టయందు నిలబడి ఎక్స్పీరియన్స్ చేస్తూ దాంతో తాదాప్యం చెందినటువంటి ఆ స్థితి యందు ఉండేటువంటి ఆ యోగి యుక్తుడు. యోగము అంటే యుక్తము, కలయిక, కూడిక, ఆ తాదాప్యము, దానితో ఉండేటువంటి ఆ స్థితిలో ఉండేటువంటి యోగికి యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. గురునాపి అంటే అత్యధికమైనటువంటి దుఃఖం ఉన్నప్పటికీ కూడా దాని నుంచి విచలితుడు కాడు. అంటే ఏ దుఃఖము కూడా, ఏ బాధ కూడా అతన్ని కదిలించలేదు. దిస్ ఇస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినా. ఇప్పుడు మనకి పొద్దున్న లేస్తే దుఃఖమే, పొద్దున్న లేస్తే బాధ, పొద్దున్న లేస్తే ఏదో బెంగ, పొద్దున్న లేస్తే ఏదో చింత. కానీ ఇక్కడ పరమాత్మ హీ వాజ్ డిస్క్రైబింగ్ అబౌట్ దట్ స్టేట్ ఆఫ్ యూనియన్, దట్ స్టేట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఆ స్థితిలో ఉండేటువంటి, అంటే ఎంత అద్భుతమైనదండి. ఎన్ని వేల 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 కోట్ల రూపాయలు కుమ్మరించినా కూడా ఆ స్థితి అనేటువంటి దానికోసం తప్పిస్తూ ఉంటాడు మానవుడు. ఇన్ అదర్ వర్డ్స్, మన స్ట్రైఫ్ అంతా కూడా మన జీవితంలో మనం పొందాలి, లాభం పొందాలి అనేటువంటిది అన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి మూలమునందు ఉండేటువంటిది ఏమిటి అని అంటే సుఖం, ఆనందం. ఆ సుఖం గురించి చెప్తున్నారు. ఆ సుఖం ఏమిటంటే యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి 'యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం స్థిత'. ఇది అర్థమైతే
ఎవ్రీవన్ షుడ్ రన్ ఫర్ ఇట్. ఇప్పుడు ఎక్కడో గోల్డ్ రష్ ఉందండి, ఎక్కడో ఏదో నదిలో, అక్కడెక్కడో కొండల్లో నదిలో ఆ బంగారం కొట్టుకు వచ్చేసిందండి. మొన్న ఎక్కడో చైనా వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో ఏదో పెద్ద బంగారం షాప్ కొట్టుకుపోయింది. బంగారం షాప్ కొట్టుకుపోయిందని తెలియగానే అక్కడ ఆ వర్షాన్ని, ఆ వరదల్ని లెక్క చేయకుండా జనాలందరూ పరిగెట్టారు ఆ షాప్ దగ్గరికి. బంగారం కొట్టుకుపోయింది, ఆ బంగారం దొరుకుతుందేమో, ఎం లబ్ధ్వా చాపరం లాభం, బంగారం దొరికితే మనకు అధికమైనటువంటి లాభం అనేటువంటి దాంతో పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి చేశారు. అక్కడెక్కడో కేజీఎఫ్ లో గోల్డ్ దొరుకుతున్నదంటే మనం అందరం పరిగెట్టాం గోల్డ్ కోసం. గోల్డ్ రష్ సినిమాలు అన్ని చూస్తూనే ఉన్నాం. అంటే ఎం లబ్ధ్వా చాపరం లాభం, మనకి అధికమైనటువంటి లాభం కావాలి అనేటువంటిది మనిషి తప్పిస్తూ ఉంటాడు. ఇక్కడ పరమాత్మ చెప్తుంది ఏంటంటే, ఏది పొందితో అపరిమితమైనటువంటి లాభాన్ని పొందినవాడు అవుతాడో, ఇది పొందిన తర్వాత ఇంకెంతకంటే పొందవలసింది ఏది లేదని అనుకుంటాడో అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించి ఇంకేం చెప్తున్నారు, ఆ స్థితిలో ఉండేటువంటి వాడికి ఏ దుఃఖము కూడా అతన్ని విచలితుడిని చేయలేదు, కదలించలేదు. ఈజ్ ఇట్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజ్ ఇట్ నాట్ వన్ వర్త్ పర్సూయింగ్, ఈజ్ ఇట్ నాట్ వర్త్ నోయింగ్? దిస్ ఈజ్ వాట్ భగవద్గీత ఈజ్, దిస్ ఈజ్ వాట్ కృష్ణ ఈజ్ టాకింగ్ అబౌట్. ఇక్కడ ఎందుకు వచ్చింది భగవద్గీత అని అంటే, అర్జున విషాదంతో మొదలైంది. అర్జున విషాదం, అర్జునుడికి దుఃఖం, వలవలా ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. ఇంత యోధుడు, యోధాను యోధుడు అంటే ఎంటైర్ వరల్డ్ లో అర్జునుని మించినటువంటి పరమమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆ ధనుర్ధారి కానీ, అత్యంత నేర్పరిగా చేయగలిగినటువంటి వాడు కానీ ఎవరు లేరు. హీ వాజ్ సపోజ్ టు బి ద గ్రేటెస్ట్ వారియర్ ప్రిన్స్. అలాంటి వాడు హీ వాజ్ సబ్జెక్టెడ్ టు ఎ దుఃఖ, వలవలా ఏడ్చాడు. కార్పణ్య దోషోపస్వభావ అన్నాడు. అంటే విషాదముతో నిండినటువంటి బాధతో దుఃఖంతో ఏర్పడి ఆ రథం మీద కోలబడిపోయాడు. ఎవ్రీబడి మనం అందరం అదే చేస్తున్నాము. ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో కూడా ఆ స్థితిని మనం అందరం ఎదుర్కొన్నటువంటి వాళ్ళమే. ఏంటి రేపు ఆ స్థితి లేదా? ఉన్నది, హృదయంలో ఎప్పుడు ఉంది ఆ దౌర్బల్యం, మనో దౌర్బల్యం, ఆ స్థితి అనేటువంటిది ఎప్పుడు ఉంది. దెన్ హౌ టు ఓవర్కమ్ దట్, హౌ టు ట్రాన్సెండ్ దట్, దట్ ఈస్ వాట్ ద కృష్ణాస్ టీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చెప్తున్నారు అనమాట. యస్మిన్ స్థితో దుఃఖేన నా గురునాపి విచాల్యతే అని చెప్తూ దాని గురించి మాట్లాడుకున్నా. ఇంకా చెప్తున్నారన్నమాట. ఇంకా ఈ యోగం గురించి, ఆత్మనిష్ట గురించి ఇంకా ఏం తెలియజేస్తున్నారంటే, తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం. ఏమిటండి ఈ యోగము? యోగం అని మాట్లాడుతున్నారు, కలయిక అంటున్నారు, దుఃఖ నివారణ అంటున్నారు, చాలా అత్యధికమైనటువంటి సుఖం. అంతకు ముందు కూడా చెప్పారు, సుఖం అత్యంతికం యద్బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. ఈ 4 శ్లోకాలు. ఆ సుఖం అత్యంతికం, ఎటర్నల్ జాయ్, ఎప్పుడు ఉండేటువంటి ఎడతెగని అనుభూతి, ఆనంద అనుభూతి, ఊట, ఆ జల ఊట ఊరుతూ ఉంటుంది మనకి. ఆ నీటిలోని మనకు పెద్ద బోరు తవ్వగా చారో ఒక్కసారి అఖండమైనటువంటి జలరాశి పడింది. ఆ బోరులోని ఇక ఎప్పటికీ ఎంత తోడినా కూడా ఆ నీరు ఎప్పటికీ ఎడతెగకుండా ఉండేటువంటి ఆ ఆనందమైనటువంటి జలనిధి దొరకగానే ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాగా ఈ యోగం అంటే ఏంటి అనేటువంటిది పరమాత్మ చెప్తున్నారు. ఏంటి యోగము అని అంటే, తం విద్యా, తెలుసుకో నాయనా. ఏది అయితే, ఏ విద్య ఏంటి తెలుసుకోవాలి మనకి? తం విద్య దుఃఖ సంయోగ వియోగం. చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం ఇక్కడ. దుఃఖ సంయోగ వియోగం అంటే దుఃఖముతో కలయిక నుండి విముక్తి. దుఃఖ సంయోగం, దుఃఖముతో కూడిట, వియోగం విడిపోవడం. ఎందుకనంటే అంతకుముందు శ్లోకంలో యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి అన్నారు కదా. అంటే అత్యధికమైనటువంటి దుఃఖం ఉన్నప్పటికీ కూడా విచలితుడు కాడు. అలాంటి అత్యధికమైనటువంటి దుఃఖముతో వియోగమే. దుఃఖముతో వియోగం అంటే దిస్ ఈజ్ ఏ నెగిటివ్ గా వర్ణించడం అనమాట ఈ యోగం. దాన్ని ఏమిటంటున్నారు? యోగ సంజీతం. సంజీతం అంటే తెలుసుకో, నో ఇట్ ఫర్ సర్టెన్. ఏమిటండి యోగము అని అంటే మనకి 3-4 డెఫినేషన్ చూసాం. యోగ కర్మసు కౌశలం, అది కూడా చెప్పారు. యోగము అని అంటే కర్మలను కుశలముగా చేయడం. కర్మ అని అంటే యాక్షన్స్ వెరీ స్విఫ్ట్లీ. కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళకి అవలీలగా చేస్తారు. అబ్బా అసలు అదే ఉందండి, ఇది చాలా సులువుగా చేసేయగలుగుతారు. మేషారు లెక్కిస్తారు, మేషారు పాఠం చెప్పారు. పాఠం చెప్పినటువంటి దాన్ని పిల్లలందరూ విన్నారు. ఒక 50 మంది 60 మంది స్టూడెంట్స్. అందులో ఒక్కడు మాత్రమే విన్న వెంటనే టక్కని చేస్తాడు. అబ్బా భలే అర్థమైంది, నీకు చాలా సులువుగా అర్థమైపోయింది అని మిగిలిన వాళ్ళందరూ కుస్తీలు పడుతున్నారు. అబ్బా ఈ లెక్క ఏంటంటే బాబు అర్థం కావట్లేదు. మ్యాథ్స్ అంటేనే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లైఫ్ అంటేనే ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య. కానీ ఎప్పుడైతే ఈ కృష్ణుడు చెప్పినటువంటి యోగం అర్థమైందో, ఏమిటి యోగం చెప్తున్నారు? దుఃఖ సంయోగ వియోగం. దుఃఖముతో కళయడం అనేటువంటిది వియోగం. అర్థమైపోయింది. మేషారు చెప్పినటువంటి పాఠం అర్థమైపోయింది. పాఠం అర్థమైపోగానే టక్కని ఆ ఫార్ములా అప్లై చేశాడు. ఫార్ములా అప్లై చేయగానే టక్కనే ఆన్సర్ వచ్చేసింది. మేషారు పాఠం చెప్పేశారని అర్థమైపోయింది. ఈ వాజ్ వెరీ మచ్ వాడికి అర్థమైపోయింది. అలాగే మనకి కాకపోతే కృష్ణుడు పాపం చెప్తూనే ఉన్నాడు. ఆయన 6వ అధ్యాయం వరకు వచ్చేసాం. 2, 3, 4 అయిపోయింది. సాంఖ్యము, కర్మ, జ్ఞానము, కర్మ సన్యాసము అయిపోయింది. ఆత్మ సంయమంలోకి వచ్చాము. ఆత్మ సంయమంలో, ఆత్మయోగంలో నీతో నువ్వు ఉండు నాయనా అని చెప్తున్నాడు. నీతో నువ్వు ఉండడమే యోగము అని చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు అంటే యోగ కర్మసు కౌశలం, కర్మలన్నీ కూడా కుశలంగా చేయడం అనేటువంటిది యోగము అనేటువంటిది. ఇంకొకటి చెప్పాడు ఆయన, సమత్వం యోగ ఇచ్యతే అని కూడా చెప్పాడు. యోగము అనేటువంటిది ఏంటి నాయన అంటే సమత్వము, సమ దుఃఖ సుఖం ధీరం. అక్కడ చెప్పారు. అంటే ఒక్క యోగం గురించే మనకి అనేక రకాలుగా ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ హి వాస్ ట్రైయింగ్ టు ఇంపార్ట్ దట్ అల్టిమేట్ నాలెడ్జ్. ఆ జ్ఞానము, ఏ జ్ఞానం అయితే మనని ఆనందంలో ముంచెత్తుతుందో, ఎందుకంటే అది మన స్వరూపం అయి ఉంది, అది మనమై ఉన్నాం. ఆనందమే మన స్వరూపమై ఉన్నాం. కానీ మనము అజ్ఞానంతో చీకట్లో పడుకొని చీకట్లో ఉంటూ ఆ చీకటినే ఆస్వాదిస్తూ వెలుగు కావాలని మంత్రం చెప్పిస్తున్నాం. వెలుగు వెలుగు వెలుగు. ఎందుకంటే దాని తాలూకా ఆ వెలుగు ఏంటో మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. అందువల్ల వెలుగు కావాలి. ఎవరో వచ్చి నేను చెప్పారు, వెలుగు కావాలంటే ఏం చేయాలరా అంటే చుట్టూ ఉన్న తలుపులను తెరువు నాయన, ఆ కిటికీలను మూసుకొని కూర్చున్నావు, దీపాన్ని వెలిగించుకో, దానివల్ల నీలో ఉండేటువంటి ఆ చీకటి పోతుంది, గదిలో ఉండేటువంటి చీకటి పోతుంది. అంతేగాని చీకటి పో అంటే ఎంత పోయినా పోదు. ఒక గుహలో అనేక వేల సంవత్సరాల నుంచి చీకటిగా ఉంది. ఎంటైర్ సో మెనీ ఇయర్స్, ఇన్ని వేల సంవత్సరాల నుంచి చీకటి ఉంది కదండి. ఈ చీకటి ఎలా పోతుంది? హౌ కెన్ దట్ డార్క్నెస్ విల్ గో? దానికి ఏం చేయాలి? కర్ర పెట్టి కొట్టాలా, లేకపోతే 10 ఏళ్ళు తపస్సు చేయాలా, లేకపోతే 30 ఏళ్ళు తపస్సు చేయాలా? చీకటి పో అంటే ఏం లేదు నాయన. సింపుల్ గా ఆ గురువు గారు తీసుకొచ్చి ఒక దీపాన్ని పెట్టారు, చీకటి పోయింది. సిమిలర్లీ ఆ యోగం గురించి చెప్తున్నారు. ఏ యోగం అయితే నువ్వు అభ్యసిస్తున్నావో, ఏ యోగం అయితే నేను బోధిస్తున్నానో అది తం విద్య దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం. అదే యోగ సంజితం. అంటే అట్టి దుఃఖములతోటి సంయోగము యొక్క వియోగమును యోగం అనేటువంటి పేరుగా తెలియము. యోగము. ఇప్పుడు మనము కథ అయిపోయింది. అయితే ఇప్పుడు సంయోగ వియోగం, ఈ యోగాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి? బానే ఉంది కదా. యోగం గురించి అంతకు ముందు కూడా చెప్పారు. యోగం ఎలా ప్రాక్టీస్ చేయాలి ఆత్మయోగాన్ని అంటే, నువ్వు స్థిరంగా కూర్చో, నీ కళ్ళను భూమధ్యమునందు దృష్టి పెట్టు, మనస్సు అటు ఇటు కదలకుండా ఉండు, వెన్నుముక నిటారుగా పెట్టుకో, అనేటువంటిది దిక్కులు చూడకుండా నిన్ను నువ్వు పరిశీలించుకో, నీ లోకల్ అంతర్దృష్టి కలిగి ఉండు, ఇంద్రియములన్నిటినీ నియమించుకో. ఇవన్నీ చెప్పేశారు. ఆల్ ఇన్స్ట్రక్షన్స్ హాస్ బీన్ గివెన్. బట్ స్టిల్ వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ listening rather than practicing. What is that? What Krishna is talking about? చాలాసార్లు చెప్పుకున్నాం. భగవద్గీత అని అంటే ఇట్ ఈస్ ఏ సైన్స్ టు బి ప్రాక్టీస్డ్. ఇప్పుడు సైన్స్, ఫిజిక్స్ వచ్చింది, లేకపోతే మనకి సైన్స్ లో అనేకమైనటువంటి భాగాలు వచ్చాయి. సైన్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, దిస్ ఇస్ ఆల్ సైన్స్. There are different branches of science, and that science is continuously, it is expanding. And why it is ever expanding? Because it want to understand about the nature of the creation. And what this science what we are talking is a spiritual science. అంటే ఇది ఆధ్యాత్మ శాస్త్రం. అంటే ఇక్కడ మామూలుగా ఫిజికల్ సైన్స్ కానీ, లేకపోతే న్యాచురల్ సైన్స్ కానీ, లేకపోతే అదర్ సైన్సెస్, ఇట్ టాక్స్ అబౌట్ ద విషయ, అంటే విషయముల గురించి మాట్లాడుతుంది, సృష్టి గురించి మాట్లాడుతుంది, అనేకమైనటువంటి వెరైటీస్ గురించి మాట్లాడుతుంది. కానీ విషయీ, ద సబ్జెక్ట్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంది. సబ్జెక్ట్ అంటే తెలుసుకునేటువంటి వాడు, తెలియబడేది అనేటువంటి విషయం ఉంటుంది. రెండు ఇక్కడ తెలుసుకునేటువంటి వాడు, తెలియబడేటువంటిది. ఇక్కడ తెలియబడేటువంటి వస్తువులు అంటే బాహ్యముగా మనం చూస్తున్నటువంటి వస్తువులు మనకి తెలియబడుతున్నాయి. ఈ తెలుపుడు చేసేటువంటి, తెలుసుకునేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. తెలుపుడు చేసేటువంటి మీడియా ఒకటి ఉంది, తెలుసుకునేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఈ తెలుసుకునేటువంటి వాడు తెలియబడే వస్తువుల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు.
బట్ ఇప్పుడు ఎంతగానో నువ్వు ఎక్స్టర్నల్ గా పరిశీలన చేసి 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 నువ్వేమిటో నువ్వు తెలుసుకోకుండా హౌ కెన్ యూ డూ దాట్? దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అందువల్ల ఇక్కడ పరమాత్మ ఏదైతే చేస్తున్నాడో, ఏదైతే ఏ విషయాన్ని అయితే మనకి చెప్తున్నాడో, దుఃఖ సంయోగ వియోగం యోగ సంచితం. యోగం అంటే ఏంట్రా నాయన అంటే ఈ దుఃఖమునకు వియోగము చెందు, దుఃఖముతో కలయికకు వియోగం చెందు. ఎందుకంటే మనం దుఃఖం అయిపోయి ఉన్నాం. వై పరమాత్మ ఈస్ టాకింగ్ అబౌట్ దాట్. ఈ దుఃఖము అనో నువ్వు కలిసిపోయి ఉన్నావు. ఈ దుఃఖముతో కలిసిపోయి ఉన్నాను అనేటువంటిది నాకు ఎలా తెలుస్తున్నదండి అంటే దీని దుఃఖం గురించి విచారణ చేయాలి కదా. దుఃఖం గురించి విచారణ ఎందుకండి అంటే నేను దుఃఖని అనేటువంటి విషయం వీడికి తెలియట్లేదు. ఎందుకంటే వై దుఃఖ, వై దెర్ ఈస్ సఫరింగ్, దెర్ ఈస్ ఓన్లీ వన్ సెయింట్, సో మెనీ సెయింట్స్. అంటే మనకి బాగా ప్రామినెంట్ గా మనకి బాగా చెప్పుకోవాలంటే బుద్ధుడి గురించి చెప్పుకోవచ్చు. బుద్ధుడు మనకి ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే మనం చిన్నప్పుడు బుద్ధ కథలు చదువుకున్నాం. బుద్ధుడు ఏం చేశాడు, అందరికీ దుఃఖం ఉంది. వాళ్ళ జ్యోతిష్కులు చెప్పారు బుద్ధుడిని కానీ, ఆయన పేరు సిద్ధార్థుడిని కానీ నువ్వు ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసావంటే ఈయన ఏదర్ మహా చక్రవర్తి అయినా అవుతాడు, లేదా మహా వైరాగ్యంతో ఉండేటువంటి మహా జ్ఞాని అయినా అయిపోతాడు అన్నాడు. అందుకని వాళ్ళ నాన్న బాగా కంట్రోల్ చేశారు పాపం చేసి. బట్ వన్ ఫైన్ డే బికాస్ ఆఫ్ ది డెస్టినీ, బికాస్ ఈ బీయింగ్ ద అవతార్, ఏం చేశాడు ఆయన, చూశాడు, దుఃఖాన్ని చూశాడు, తన చుట్టూ ఉండేటువంటి దుఃఖాన్ని చూశాడు. ఒకసారి బయటికి వెళ్తూ ఏం చూశాడు, ముసలివాడిని, రోగగ్రస్తుడిని, డెత్ ని చూశాడు. డెత్ ని చూసి దెన్ హీ అండర్స్టూడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ దుఃఖ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు మనం కూడా దుఃఖాన్ని చూస్తున్నాం. ఈ దుఃఖం అనేటువంటిది బాహ్యంగా లేదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ దుఃఖము అనేటువంటిది విత్ ఇన్ us, ఇట్ ఈస్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే unless you decide to become a sufferer, you can never suffer. That's a very, 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 very bold statement. Unless you decide to suffer yourself or to be a sufferer, nobody can make you suffer. This one has to accept it. ఎందుకంటే ఈ దుఃఖము అనేటువంటిది నాలోనే ఉంది. ఇట్ ఈస్ ఏ రియాక్షన్ ఫ్రమ్ ది ఇంటరాక్షన్. దుఃఖ, ఈ సఫరింగ్ ఈజ్ అవర్ ఓన్ రియాక్షన్. And we got so much identified with suffering that we don't see it as I am different from my suffering. I am sakshi to that suffering. I can distance myself from the suffering. ఎందుకు అంటే దీనికి సో మెనీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనకి ఏదో ఒక పెయిన్, ఒక కాలికి దెబ్బ తగులుతుంది, కాలికి నొప్పి, అబ్బా నొప్పి అంటాం. ఇప్పుడు అలా కొంత సమయం అయ్యేసరికి 1 hour అయ్యేసరికి పెయిన్ తగ్గుతుంది. పెయిన్ తగ్గలే, పెయిన్ ఉన్నది కానీ పెయిన్కి మనం అలవాటు పడిపోయాం. పెయిన్ ఉంది కానీ ఆ పెయిన్ అనేటువంటిది మనము చూడగా ఆ పెయిన్ నుంచి డిస్టెన్స్ చేయగా దెన్ వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ గెటింగ్ డౌన్. అలాగా తలనొప్పి ఎంజూర్ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. బట్ దేర్ ఈజ్ ఎ ఫిజికల్ సఫరింగ్, బట్ దేర్ ఈజ్ ఆల్సో ఎ మెంటల్ సఫరింగ్. అంటే ఆ మనస్సు లోపల ఉండేటువంటి దుఃఖాన్ని మనం జనరల్ గా మనం ఏంటంటే డైవర్ట్ చేస్తాం. మనస్సు దుఃఖాన్ని అనేటువంటిది డైవర్ట్ చేస్తాం. అంటే ఈ దుఃఖం ఎక్కడున్నది అని అంటే మనస్సులో ఏదో దుఃఖం వస్తుంది. దుఃఖానికి కారణం కావాలా ఏంటంటే ఎవడో ఒకటి తిడతాడు, నువ్వు అదావి ఎంత ఎదిగావు కానీ నీ ఏం బుర్రలేదు, నీ ఏం చేస్తున్నావు అనేటువంటిది ఎవడో తిడతాడు. అప్పుడు ఇమీడియట్ గా మనకి ఎక్కడ లేనటువంటి దుఃఖం వచ్చేస్తుంది. దుఃఖం అంటే ఇగు అనమాట. అంటే అసలు యాక్చువల్ గా ఆ అహంకారమే వృత్తులు మనస్సు అని చెప్పుకున్నాం, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే మనస్సులో కదలికకి కారణం ఏమిటి అని అంటే ఈ అహం వృత్తే. అహం అనేటువంటిది ఉండవాలి. అంటే నేను ఐడెంటిటీ. అహం అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మై ఓన్ సెల్ఫ్ గెట్ ఐడెంటిఫైడ్ విత్ ద మైండ్ స్టఫ్. ఆ చిత్తము, మనస్సు, బుద్ధి వీటన్నిటితో మనం నేను ఐడెంటిఫై అయిపోవడం వల్ల అది అహం వృత్తిగా తయారైంది. అహం అని అంటే అవర్ ఓన్ ఐడెంటిటీ. ఈ అవర్ ఓన్ ఐడెంటిటీ హ్యాస్ ఇట్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్. బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ పర్సనాలిటీ దట్ ఇస్ బిల్డ్ ఇన్ సైడ్. లాట్ ఆఫ్ పర్సనాలిటీ అంటే మనలో వ్యక్తిత్వం అలాగ బిల్డ్ అయిపోయింది. ఏమిటా వ్యక్తిత్వం అంటే నేను ఇంజనీర్, నేను చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అగైన్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. బట్ సో వీ హ్యావ్ సో మచ్ ఐడెంటిటీస్. ఐఎమ్ ఏ ప్రొఫెసర్, ఐఎమ్ ఏ స్కాలర్, ఐఎమ్ ఏ పండిట్, ఐఎమ్ ఏ గ్రేట్ భక్త, ఐఎమ్ ఏ గ్రేట్ డివోటీ, లేదా ఐఎమ్ సో అండ్ సో ఆల్ తో ఐడెంటిఫై అయిపోయినాం. దట్ ఈస్ నథింగ్ బట్ అహం. ఈ అహం అనేటువంటిది వృత్తిలతో, ఈ అహం అనేటువంటిది మనస్సుతో ఐడెంటిఫై అయిపోవడం వల్ల
ఈ మనస్సులో ఏ రకమైనటువంటి స్పందన కలిగినా, ఏ రకమైనటువంటి ఐడెంటిటీలు కలిగినా మనకేమవుతుందనంటే ఈదర్ సుఖ ఆర్ దుఃఖ, సుఖ ఆర్ దుఃఖ, సుఖం ఉంటే దుఃఖం, దుఃఖం ఉంటే సుఖం. ఈ రెండింటి మధ్య మనం ఆసిలేట్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? దుఃఖ సంయోగ వియోగం. ఈ దుఃఖముతో నాన్న నువ్వు బయట ఉండరా, నువ్వు ఈ దుఃఖం నుంచి విడివడి ఉండరా, అదే యోగము. అంటే ఈ దుఃఖముతో విడివడి ఉండాలంటే ఏం చేయాలండి నేను? అంటే ఏం చేయాలి? దుఃఖమునకు మూలం ఏంటో తెలుసుకోవడమే. సింపుల్, ఇట్ ఈస్ సింపుల్. దుఃఖమునకు మూలం ఎక్కడుంది? ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కాబట్టి దుఃఖమునకు మూలము బయట లేదు. దుఃఖమునకు మూలము మన మనస్సే. మనఃయేవ మనుష్యానాం, శాస్త్రమే చెప్పింది, మనఃయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో. అంటే మనస్సే నీ బంధమునకు కారణము, మనస్సే నీ మోక్షమునకు కారణము. లైక్ ద లాక్ ఇస్ దే. లాక్ ని, అందులో లాక్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? తాళం చేసి పెట్టాలి. ఈ తాళం పెట్టి ఇటు తిప్పితే మనకు ఓపెన్ అవుతుంది, ఇటు తిప్పితే లాక్ అవుతుంది. అంటే ఈ మనస్సు ఇస్ ద కీ, మనస్సు అనేటువంటిది కీ. సో ఈ మనస్సు ఏం చేయాలి? మనము ఎలాగ హ్యాండిల్ చేయడం అనేటువంటిది నేర్చుకోవాలి. అంటే ఈ యోగం ఏమిటి అనంటే మనస్సుని గమనించడము, మనస్సుని వాచ్ చేయడము యోగ సంజితం. ఈ దుఃఖ సంయోగ వియోగము అని అంటే మనస్సుని వాచ్ చేయడం, మనస్సుని వాచ్ చేయడం. సింపుల్. ఈ ఆత్మయోగము లేదా ఆత్మవిద్య ఏమి చెయ్యొద్దు, కర్మ లేదు ఇక్కడ, కర్మే లేదు. కేవలము ఏంటంటే సాక్షి ఉన్నాడు. ఈ సాక్షి ఎవడండి బాబు, వదలట్లేదు. ఈ సాక్షి 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 చంపుతున్నారని చెప్పి అనుకోకండి. ఏం చేయాలి అని అంటే ఈ మనస్సుని నువ్వు వాచ్, బీ వాచ్ మ్యాన్, బీ వాచ్ మ్యాన్. దుఃఖం వచ్చింది, బీ వాచ్ యువర్ మైండ్. మొన్న రాజం పాపం ఎక్స్పెరిమెంట్ కూడా చేయించాడు. వాచ్, బీ వాచ్ఫుల్, బీ వాచ్. ఆ వాచ్ చేసినప్పుడు ఏమవుతుంది? మనస్సుని వాచ్ చేయలేమండి, మన వల్ల అవ్వదు. ఎందుకంటే మనస్సు అలాగ ప్రవాహం కంటిన్యూస్ గా వెళ్ళిపోతుంది. అసలు ఈ వాచ్ చేసేటువంటి వాడు మనసుతో మెర్జ్ అయిపోయి కొడుకు వెళ్ళిపోతున్నాడు. వాడికి దారి తెన్ను లేదు, ఒక విపరీతమైనటువంటి ప్రవాహం వస్తున్నది. ఆ ప్రవాహంలో నువ్వు ఏమిటి చేస్తావు? మనసును వాచ్ చేయడం నీ వల్ల అయ్యే పనా? విపరీతమైనటువంటి ప్రవాహం. అందువల్ల మనకి తాడో లేకపోతే అలాంటప్పుడు ప్రవాహంలో ఏం చేస్తారంటే ఒక పెద్ద తాడో లేకపోతే ఒక హెలికాప్టర్ నుంచి పెద్ద నిచ్చెనేస్తారు, లేకపోతే ఒడ్డు ఉండేటువంటి వాళ్ళు వస్త్రాన్ని విసిరుతారు. వస్త్రాన్ని విస్తే ఆ కొట్టుకుపోతున్న వాడు గట్టిగా పట్టుకుంటాడు. అలాగా ఇంకొంచెం మనస్సు చాలా సూక్ష్మంగా ఉంది కాబట్టి దానికంటే కొంచెం గట్టిదైనటువంటిది, అంటే స్థూలమైనటువంటిది కావాలి. అది శ్వాస. ఆ శ్వాస, బ్రెత్. ఆ శ్వాస కొంచెం స్థూలంగా, ఎందుకంటే మన అనుభవమే కదా. శ్వాసను ఎక్స్పీరియన్స్ చేయనటువంటి వాడు లేడు. కొంచెము ఫోకస్ ని ముందు ఏం చేస్తాము అని అంటే ఆ మనస్సును గమనించలేం కాబట్టి శ్వాసను పట్టుకోవాలి. ఈ శ్వాసను వాచ్ చేయొచ్చు. ఈ శ్వాసను మనస్సును రెండింటిని మెర్జ్ చేసేస్తే శ్వాసను మనస్సును ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఈ వాచ్ చేయడం అనేటువంటిది మొదలెడితే ఇప్పుడు అనేటువంటిది ఆ మనస్సు అనేటువంటిది నెమ్మదవడం మొదలొస్తుంది. బాహ్య పరిస్థితుల నుంచి మనకు అర్థం కావాలన్నమాట. బాహ్య విషయముల యందు కొంచెము నెమ్మదించాలి. అందుకని మనం ఏం చేస్తాము అని అంటే ధ్యానాన్ని కూర్చోవాలి అని అంటే కొంచెము బాడీని కామ్ చేయాలి, మనస్సుని కామ్ చేయాలి, ఆ కళ్ళని కూడా కామ్ గా చేయాలి, ఈ చెవులను కూడా కామ్ చేయాలి, అన్ని ఇంద్రియాలని కూడా కొంచెము నియమించాలన్నమాట. సో ఇది మనం చేయాలి. దీన్ని ఎలా చేయాలి అని అంటే ఇది ఎలా చేస్తాము అండి? విన్నానండి చేస్తారా అంటే నో. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్వణ చేతస. ఇక్కడ 4-5 పదాలు వాడాడండి పరమాత్మ. ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు, ఇది నిశ్చయించుకో, నాకు దుఃఖం వద్దండి. మనం ఏం చేస్తాము అని అంటే ఎవరో స్వామీజీని పట్టుకుంటాం, లేకపోతే ఎవరికో మొక్కుతాం, లేకపోతే ఏవో పూజలు చేస్తాం, లేకపోతే ఏదో ప్రదక్షిణలు చేస్తాం, లేకపోతే ఎవరి చేతో మనము మంత్ర జపం చేయిస్తాం. ఇవన్నీ కూడా కర్మలు. కర్మ ఇట్స్ ఫైన్. కర్మ, ఐఎమ్ నాట్ డినౌన్సింగ్ ద యాక్షన్స్. యాక్షన్స్ ఏం చేస్తాయి అంటే మనస్సుకి కొంత ఉపశమనం కలిగిస్తుంది. మనస్సుకి అమ్మ అది చేశానండి, ఇప్పుడు నా గురించి ఎవరో వాళ్ళు పూజ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, దెన్ యూ కెన్ అట్లీస్ట్ బి స్పెసిఫైడ్ అనమాట. అంటే బాగా కొట్టుకుపోతున్నటువంటి వాడికి కొంత శాంతి, లేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నీ బాధలన్నీ చెప్పుకొని గుడి దగ్గర ప్రదక్షిణ చేసి
చేస్తే కొంత ఉపశమనం. బట్ దట్ ఈస్ నాట్ అల్టిమేట్, దట్స్ ఓన్లీ ఎ టెంపరరీ రిలీఫ్. కర్మ అనేటువంటిది ఎప్పుడు ముక్తినివ్వదు. కర్మ అనేటువంటిది ఎప్పటికీ చేయలేదు. ఏం చేయాలి అని అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అంటే తెలియుట. ఏమిటా తెలియడం అని అంటే మనస్సే దుఃఖానికి కారణము. మనస్సు కంటే నేను వేరుగా ఉన్నాను. మనస్సుకి నేను సాక్షిని. ఈ మనస్సులో వచ్చినటువంటి కలతలు, బెంగలు, రాగము, ద్వేషములు అన్నిటికీ కూడా అవి నేను వాచ్ చేస్తే తొలగిపోతాయి అనేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఏమిటి అని అంటే, అందుకనే ఇది ఏంటి అని అంటే, దీన్ని ఏంటి అంటే మనకి ఒక అగ్ని లాంటిది. ఇప్పుడు మనకి ఎలా భస్మం అవుతుందండి? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు దాన్ని చేయాలి అని అంటే అగ్నిలో వేసేస్తే అన్ని కూడా భస్మం అయిపోతాయి. ఇలాగా ఈ మనస్సు అనేటువంటి దోషం భస్మం అవ్వాలంటే ఏం చేయాలని అంటే దాన్ని కూడా అగ్నిలో వేసేయాలి. మనస్సుని అగ్నికి ఆహుతి చేసేయాలి. అగ్ని పని ఏంటి అని అంటే అంత దహనం చేయడమే అగ్ని. కాకపోతే ఇది చాలా విశేషమైనటువంటి ఒక అబ్జర్వేషన్. ఈ అగ్ని అనేటువంటిది ఎక్కడుందండి? ఎక్కడ మండుతున్నది అది? అగ్ని మండాలి అని అంటే ఒకటి గాలి కావాలి. గాలి లేకపోతే అగ్ని మండదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు టేక్ ఆక్సిజన్ ఫ్రమ్ ఎయిర్ అండ్ ఇట్ విల్ బర్న్. రెండు, దానికి స్పేస్ కావాలి. అగ్ని మండాలి అని అంటే స్పేస్ ఉండాలి. మూడు, అగ్ని మండాలి అని అంటే దానికి సమిధ కావాలి. సమిధ. ఈ మూడు ఉంటేనే అగ్ని మండుతుంది. అంటే ఒకటి స్పేస్, రెండు ఎయిర్, మూడు ఆ సమిధ. అంటే ఈ మూడు, అంటే ఈ మనస్సు అనేటువంటిదే సమిధ. ఇక్కడ ఈ మనస్సు అనేటువంటిది అంటే సంకల్ప వికల్పములు, మనస్సు అనేటువంటిది సమిధ. ఈ మనస్సు అనేటువంటిదే స్పేస్. మనో ఆకాశం, మనస్సు అనేటువంటిదే స్పేస్. మనస్సు ఎప్పుడూ కదులుతూ ఉంటుంది కాబట్టి అదే గాలి. అంటే అన్నిటికీ అదే. కానీ దీంట్లో మండించేటువంటిది ఏమిటి అని అంటే ఆ అగ్ని. ఆ అగ్ని ఎప్పుడైతే జ్ఞానము, ఈ జ్ఞానము అనేటువంటిదే ఎప్పుడైతే దాన్ని జ్ఞానములో ప్రజ్వలించావో ఇవన్నీ కూడా మిగిలిపోయి అదేమవుతుందంటే ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని మండిపోయి ఏమిటి మిగులుతుంది అంటే వెలుగులాగా మిగులుతుంది. అంటే తెలివిలా మిగులుతుంది. అంటే ఈ తమోగుణము రజోగుణాత్మకమైనటువంటి మలినములన్నీ కూడా భస్మం అయిపోయి శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ జ్ఞాన ప్రకాశంలాగా ఉంటుంది. ఇప్పుడు అగ్ని అంటే ఇట్స్ వెరీ సింబాలిక్. యాక్చువల్ గా అగ్నిలో సమిధలు వేయడం అనేటువంటిది అంతా కూడా సింబాలిక్ గా చెప్పారు. యజ్ఞము అనేటువంటిది ఇట్ ఈస్ ఏ వెరీ సింబాలిక్. మొన్న మన మిత్రుడు ఎవరో అడిగారు, బ్రహ్మాగ్నో బ్రహ్మణావతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ. ఏంటండి బ్రహ్మము అని అంటే ఇంకొకసారి మాట్లాడుకోవచ్చు. చాలాసార్లు ఆ శ్లోకం చెప్పినప్పుడు కూడా అనుకున్నాము, సమస్తము బ్రహ్మమే. అంటే సమస్తము ఈశ్వరుడే. ఉన్నది ఒకటే తత్వము, ఉన్నది ఒకటే పరమేశ్వరుడు. అసలు అగ్ని కాని, గాలి కాని, ఈ పంచభూతాలు కాని, భూమి కాని, లేకపోతే ఆకాశము కాని ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ఆ పరమేశ్వరుడి నుంచి వచ్చాయి. పరమేశ్వరుడు అని అంటే కారణము కాని కారణం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మాట్లాడుకోవడానికి. బట్ ఏంటంటే ఇది చెప్తే మళ్ళీ కొంత అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. బట్ కాన్స్టెంట్ గా విన్నటువంటి వాళ్ళకి కొంత చాలా మన మిత్రులకి చాలా మంది దాంట్లో చాలా డెప్త్ ఉన్నది కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ దిస్ హ్యాస్ టు బి పర్స్యూడ్. అంటే ఎప్పుడైతే ఈ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఉన్నది ఒక్కటే అనేకముగా రూపాంతరం చెందింది. అంటే ఆ చిత్, ఆ సచ్చిత్ అనేటువంటిది, అంటే ఆ జ్ఞానం అనేటువంటిదే రూపాంతరం చెందింది. అనేకమైనటువంటి ఉపాధులు తీసుకుంది. అంటే ఉన్న ఒక్క భగవంతుడే చెట్టుగా ఉన్నాడు, పుట్టగా ఉన్నాడు, నీరుగా ఉన్నాడు, నిప్పుగా ఉన్నాడు, ఆకాశంగా ఉన్నాడు అనేటువంటిది ఇవన్నీ కూడా భగవంతుని తాలూకా ఉపాధులు. ఎలాగైతే ఆత్మ అనేటువంటిది ఒక దేహాన్ని ధరించింది. అంటే దేహం అని అంటే ఉపాధి. మట్టి ఏం చేసిందంటే కుండగా అయింది, పూజగా అయింది, మూతగా అయింది. అంటే అనేకమైనటువంటి మట్టి అనేకమైనటువంటి ఉపాధులు పొందింది. ఉపాధులు అంటే ఇట్ హెస్ టేకెన్ డిఫరెంట్ బాడీస్. మనము పూజ వేరండి, కొండ వేరండి, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి చెంచా వేరండి, గరిటి వేరండి అనము. అలాగే బంగారం అనేక ఉపాధులను తీసుకుంది. నగా, లేకపోతే కంఠాభరణము, హస్తాభరణము. అంటే ఉన్నది ఒక్కటే ఉపాధి, ఉన్నది ఒక్కటే మూలము, కారణం ఒక్కటే, కార్యములు అనేకము. రైట్ టు అండర్స్టాండ్ దట్. అంటే ఒక్క బంగారమే అనేకమైనటువంటి ఉపాధులు తీసుకున్నట్టుగా ఉన్నది ఒక్క ఈశ్వరుడే అనేకముగా కనిపిస్తున్నాడు. అనేకమైనటువంటి ఉపాధులు కనిపిస్తున్నాయి. ఈ అనేకముగా కనిపించడం వల్ల మనం ఏమిటి అనుకుంటున్నామనంటే ఈ అనేకములో నేను ఒకడను, నేను కూడా అనేకుల్లో ఒకడను. నేను వేరు, నువ్వు వేరు, ఆయన వేరు, హిందూ వేరు, ముస్లిం వేరు, క్రిస్టియన్ వేరు, బ్లాక్ వేరు, వైట్ వేరు,
అరేబియా సముద్రం వేరు, అంటార్కిటికా సముద్రం వేరు, ఇక్కడ వేరు, అక్కడ వేరు, అన్ని వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఈ వేరువేరుగా కనిపించేటువంటిది అసంపూర్ణమైంది. ఆత్మ పూర్ణమైతే, భగవంతుడు పూర్ణమైతే, పూర్ణమద పూర్ణమిదం అనేటువంటిది అయితే, పూర్ణము కంటే వేరొకటి ఉన్నది అనేటువంటి భావన మనకు వచ్చింది. అంతా పూర్ణమే. పూర్ణం నుంచి పూర్ణం తీసినా మిగిలేది పూర్ణమే. చదువుకుంది బాగానే ఉంటుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే చదువుకున్నామండి, బట్ వంట పట్టలే మనకి. అలాగా ఈ ఆత్మ పూర్ణము, ఆత్మ ఈశ్వరుడు, ఆత్మ నుంచి వచ్చినటువంటిది మనస్సు. ఆత్మే మనస్సును ప్రొజెక్ట్ చేసింది. ఎందుకంటే ఆత్మ మనస్సును ఎలా ప్రొజెక్ట్ చేసింది? ఈశ్వరుడు ఎలాగైతే జగత్తుని ప్రొజెక్ట్ చేశాడో ఈ ఆత్మ మనస్సును ప్రొజెక్ట్ చేసింది. ఈ మనస్సులో భేదము కనిపిస్తున్నది. ఈ భేదముతో నేను అహంకారిగా ఐడెంటిఫై అయిపోయాను, తాదాప్యం చెందున్నాను. మరి నాకు ఎక్కడ అర్థమవుతుంది? అందువల్ల ఎప్పుడు ఏం చేయాలి అని అంటే తం విద్య దుఃఖ సంయోగ వియోగం. ఎప్పుడైతే ఇది అర్థమైందో, ఈ జ్ఞానం అనేటువంటిది మనకి ఎప్పుడైతే అలవడిందో, ఆ ధ్యానము అనేటువంటిది అలవడినప్పుడు ఆ ధ్యానము వల్ల ఈ మనస్సు, విచలితమైనటువంటి మనస్సు మళ్ళీ ఏకాగ్రం అవుతుంది. ఈ ఏకాగ్రమైనటువంటి మనస్సులో ఈ జ్ఞానము అనేటువంటిది ఉదయిస్తుంది. అంటే ఈ చింతనలన్నీ పోయి, ఇవన్నీ పోయి అయిపోద్ది, అన్ని చేస్తాయి. దాన్ని ఏం చేయాలి అని అంటే అదేం చేస్తాయి? నిశ్చయేన యోక్తవ్యం. ఇది తెలుసుకొని నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో యోక్తవ్య దీనిని అభ్యసించవలను. దీన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం కూసి విద్య. అభ్యాసం చెయ్యండి ఎంత విననా అలవడదని. అభ్యాసం ఇప్పుడు ఆలు దిద్దిస్తాం, ఆ అని మనం చాలాసార్లు అనిపిస్తాం, కానీ ఆ అనేటువంటి అక్షరాన్ని దిద్దితే దెన్ యూ కెన్ రైట్ ఇట్ వెరీ షిఫ్ట్లీ. చాలా ఇప్పుడు గురుగారు వేదాన్ని చెప్తారు. వేదం అనేటువంటి చెప్పింది వినడం వల్ల ఓకే, బట్ దాన్ని మనం మళ్ళీ చెప్పడం వల్ల అభ్యాసం కూసి విద్య. సో ఎప్పుడైతే ఇది అభ్యాసం చేయడం మొదలెట్టామో అది పట్టుబడుతుంది అనమాట. సో ఎస్, ఇది నిశ్చయేన యోక్తవ్య. ఎలాంటి బుద్ధితో చేయాలి? నిశ్చయాత్మకమైన. సందేహం వద్దు, ఎందుకండి ఇది అయ్యేది కాదండి, దీనికంటే అక్కడ వాళ్ళు ఎవరో ఇంకోటి చెప్తున్నారు, లేకపోతే అక్కడ వాళ్ళు యాగం చేసేస్తున్నారు, యాగంలో కూర్చోగానే ముక్తి మోక్షం అనేటువంటిది వెంటనే అలవడిపోతుంది, లేకపోతే అక్కడ శక్తిపాతం చేస్తున్నారు, ఇలా ముట్టుకోగానే మనలో వచ్చేస్తుంది. ఇది కృష్ణుడు ఎక్కడ మాట్లాడలేదండి. కృష్ణుడు ఏం చెప్పాడు అని అంటే, నాన్న నువ్వు కూర్చొని పని చేయకపోతే నీకు పట్టుబడదని చెప్పాడు ఆయన. కూర్చొని దాన్ని అలవర్చుకోవాలి, అంతేగాని ఇలా చేస్తానంటే అయ్యే పని కాదు. సో యోక్తవ్యో యోగో నిర్వణ చేతస. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి వాచనం, నిర్వణ చేతస అంటే నిరుత్సాహము లేకుండా, నిరుత్సాహమైనటువంటిది లేకుండా. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ యోగమును ఉద్వేగము లేని మనస్సుతో, నిరాశ లేని మనస్సుతో దీన్ని చెయ్యాలి. ఎంత వండర్ఫుల్ అయినటువంటి వర్డ్స్ వాడుతుందో చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్వణ చేతస, అనిర్వణ చేతస, నిర్విచారమైనటువంటి మనస్సుతో. యోగో యోక్తవ్యో అనిర్వణ అంటే విచారము, నిర్విచారము. ఐ డోంట్ బాదర్. అసలు ఎందుకంటే ఎందుకు ఈ బాధ మనకి? ఇప్పుడు అయ్యేదా పోయేదా, మనం ఎందుకు చేయాలండి? ఏంటండి అబ్బా ఈ నిరుత్సాహం వద్దు. చెప్తారు కానండి, ఇది అయ్యే పని కాదు అనేటువంటి చాలా మంది ఏంటంటే మనకి we don't put into practice. సగం చేసిన తర్వాత we leave it. బట్ కృష్ణ పరమాత్మ is telling that ఆ నిరుత్సాహం వద్దు, నిరుత్సాహాన్ని దరికి రానివద్దు, ఆ ఒంటరితనాన్ని నువ్వు ఒప్పుకోవద్దు. ఒంటరితనము అని అంటే మన వల్ల అయ్యేది కదా. నేను దేవుడు వేరుగా ఉన్నాను, దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు, నాకు ఎంత చేసినా నాకు పట్టుబట్టలేదు. దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాడు, దేవుడు నీలోనే ఉన్నాడు, దేవుడు నీ వాడిగా ఉన్నాడు, నువ్వు దేవుడికి ఎప్పుడు వేరుగా లేవు అనేటువంటి ఆ ఒంటరితనాన్ని విడనాడే. ఐఎమ్ ఆల్వేస్ వన్ విత్ హిమ్. ఈశ్వర ఈజ్ సిట్టింగ్ రిసైడ్ విత్ మీ. దట్ గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ. ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్. thou art mine, I am thine, thou art mine. అంటే నేనే నువ్వు, నువ్వే నేను. దిస్ ఈజ్ నాట్ విత్ అహంకార. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ శరణాగతి. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ భక్తి. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ecstatic joy. This is out of abundant love and affection with that God. అంటే ఆ రిలేషన్షిప్ ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ గాడ్, దానికి మనకి ఏమవుతుందంటే అనిర్వణ చేతస. ఈ అభ్యాసం వల్ల స్థిరత్వం అనేటువంటిది వస్తుంది. దీన్నే వేమన
చిన్న పద్యంగా చెప్పారు. దాన్ని మనం చిన్నప్పుడు చదువుకున్నాము. కానీ ఐ కేమ్ అక్రాస్ దిస్. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. మన జనరల్ గా ఏంటంటే కొన్ని పట్టు పడతాం, నాకు అది కావాలి ఇది కాదు, కానీ అది కాదు. అలాంటి వద్దు. ప్రాపంచికమైనటువంటి విషయాలను పట్టుకోవద్దు. కానీ భగవంతుణ్ణి పట్టి విడువరాదు. భగవంతుడు, ఈశ్వరుడు, నేనెవరు, హూ యామ్ ఐ వాంట్ టు లెర్న్ దిస్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ దిస్, వాట్ కృష్ణ ఇస్ టాకింగ్, హౌ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. పట్టి విడువరాదు. భగవద్గీత ఐ వాంట్ టు అండర్స్టాండ్, భాగవతం ఐ వాంట్ టు అండర్స్టాండ్. పట్టి విడువరాదు, పట్టు పట్టరాదు. ప్రాపంచిక విషయాలను పట్టుకోవద్దు, ప్రపంచాన్ని పట్టుకోవద్దు. ఎందుకంటే అది నడుస్తూ ఉంటుంది, మనం ఉన్నా లేకపోయినా ఒకటి. బట్ నీ పని నువ్వు చేయి. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టు వలను. అలా ఉడుం పట్టు పట్టాలి. పట్టెనేని బిగియ పట్టవలను, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు. అంత అద్భుతంగా చెప్పాడండి. పట్టి విడుచుట కంటే అంటే ఈ యోగం అనేటువంటి, ఇంకా ఇందులో చెప్తారు దీంట్లోనే ఎంత అద్భుతమైనటువంటిది అంటే ఈ యోగ విద్య. ఈ యోగ విద్యకు నో కాంట్రరీ ఎఫెక్ట్స్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మామూలుగా మనం ఏ మందు తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి. అందుకనే యాంటీబయాటిక్ ఇస్తే డాక్టర్ గారు ఏంటి దానికి తోడు యాంటాసిడ్ ఇస్తారు. అంటే లోపల కడుపు మంట అనేటువంటిది ఉంటుంది. దానికి మళ్ళీ నీరసించిపోతారని విటమిన్ టాబ్లెట్ ఇస్తారు. అంటే ఒక మాత్ర వేసుకుంటే ఆ మాత్రకి 2-3 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో ఆ టాబ్లెట్ మీద కూడా ఉంటుంది, ఈ ప్రిస్క్రిప్షన్స్ లో ఇదంతా సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ యోగ విద్యకు మాత్రం అలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. తర్వాత శ్లోకాల్లో కూడా చెప్తారు. అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేని తర్వాత ఎక్కడ వదిలేమో అక్కడి నుంచి మొదలెడతాం. అందుకని ఇప్పుడు మనం అందరం భగవద్గీత క్లాస్ గురించి వచ్చాము అని అంటే వీఆర్ ఆల్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ, లైఫ్ జర్నీ. వీఆర్ వెరీ మచ్ ఇన్ టు దిస్. సో somewhat we have to continuing that. సో ఈ విద్య అనేటువంటిది కంటిన్యూ అనమాట. సో అందువల్ల పట్టు విడిచుట కంటే పడి చచ్చుటే మేలు. దిస్ ఇస్ ద ఫిర్మ్ రెజల్యూషన్ విత్ విచ్ ఇఫ్ యూ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ విశ్వదాభిరామ వినురవేమ అని వేమన. అసలు వేమన చెప్పినటువంటి పద్యాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి యోగములకు సంబంధించినటువంటి పద్యాలు. అది ఏదో అల్పుడెప్పుడు పలుకో అది సుమతి శతకంలో కాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్. సో వేమన పద్యాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి యోగము తో కూడినటువంటి అనమాట. ఎందుకని ఆయన యోగి వేమన అన్నారు. ఇది రియలైజ్డ్ మాస్టర్. ఇప్పుడైనా అది ఇంకొకసారి చెప్పుకోవచ్చు. సో అందువల్ల పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే యం తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంధితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్వణ చేతస. అట్టి దుఃఖములతోటి సంయోగము కంటే సంయోగము యొక్క వియోగమును, ఇది మనం చాలా అర్థం చేసుకోవాలి. యోగము అనంటే ఏమిటి అనంటే దుఃఖ సంయోగ వియోగం. దీని గురించి చాలా మాట్లాడుకున్నాము. ఆ దుఃఖం ఏమిటి, ఆ దుఃఖమునకు కారణం ఏమిటి, ఆ దుఃఖమునకు కారణమైనటువంటి మనస్సుని ఏ రకముగా దాన్ని నియంత్రించాలి. జ్ఞానము అనేటువంటి వికాసము వల్ల, జ్ఞానము అనేటువంటి తెలివి వల్ల ఆ మనస్సుని మనం కానీ జాగ్రత్తగా గమనించగలిగితే అనిర్వణ చేతస అంటే ఆ రకమైనటువంటి నిస్పృహ, నిరాశ, నిరాదరణ అనేటువంటివి లేకుండా దీన్ని ఎప్పుడైతే మనం అభ్యసిస్తామో నిశ్చయేన యోక్తవ్య, అప్పుడు సిద్ధించినప్పుడు దృఢ నిశ్చయంతో దీన్ని అభ్యసిస్తే అది మనకి సిద్ధిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ తెలియజేశారు. ఓకే, అనిర్వణ చేతస. తర్వాత శ్లోకం కూడా చెప్పుకొని జస్ట్ విల్ టేక్ అన్ ఇంట్రడక్షన్ అండ్ దెన్ విల్ డూ. ఎందుకంటే ఇవి చాలా మనము దీన్ని చాలా కూలంకుషంగా పరిశీలించాలి. ఇప్పుడు ఒక హోంవర్క్, ఇప్పుడు దుఃఖ సంయోగ వియోగం అన్నాం కదా. నేను ఐ ఆల్సో టాట్ ఆన్ దట్, యూ ఆల్సో ప్లీజ్ కాంటెంట్ ఆన్ దట్. ఇప్పుడు రాముడికి దుఃఖానికి కారణం ఏమిటి? రాముడు చాలా దుఃఖించాడు సీతని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు. అప్పుడు రాముడు దేవుడు అంటే రాముడు రాముడు అవ్వలే, రాముడు దేవుడు అయ్యాడు బికాస్ ఆఫ్ హిజ్ ధర్మ అండ్ ఆల్. దెన్ అంత రాముడు ఎప్పుడు యోగ వాసిష్టాన్ని అతను 11 ఏళ్ళ వయసప్పుడు వాల్మీకి ఆయన వశిష్ఠుడు రాముడికి యోగ వాసిష్టాన్ని బోధించాడు. ఆయన ఆల్రెడీ ఆత్మజ్ఞానం అయ్యాడు. అంత రాముడికి దుఃఖం ఎందుకు? థింక్ ఆన్ దట్. సీతమ్మ వారు సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి, ఆమె అవతారం. మరి సీతమ్మ వారు రాముణ్ణి ఎడబాసి ఎంత దుఃఖించింది ఆమె. ఇక్కడ ఏంటి యోగం అంటే యోగం వాళ్ళకి సిద్ధి లేదా?
వై షీ వెప్ట్ లైక్ దట్? ఆమె దుఃఖానికి కారణం ఏంటి? మన దుఃఖానికి రాముడి వారి దుఃఖానికి ఏమైనా తేడా ఉందా? మన దుఃఖానికి సీతమ్మ వారి దుఃఖానికి ఏమైనా భేదం ఉందా? హనుమ అమ్మవారిని వెతకడానికి వెళ్ళాడు. హనుమ దొరకకపోతే సీతమ్మ గురించి విలపించాడు. ఇక్కడ ఎందుకు దొరకలేదు? ఇంక చివరికి విలపించి దుఃఖాన్ని పొంది ఆత్మహత్య చేసుకుందా అని కూడా అయ్యాడు. ఎంటైర్ సుందరకాండ్ అంతా కూడా సింబాలిక్. రిమెంబర్ దట్. రాముని పంపున వెళ్ళినటువంటి హనుమ సీతాన్వేషణ అంతా కూడా ఇట్ ఈజ్ సింబాలిక్. ఏదో ఆ మైనాక పర్వతము, దట్స్ ఆల్ సింబాలిక్. దట్స్ ఆల్. అంటే సింబాలిక్ అంటే దాంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి రూపకము. సో వీ షుడ్ అండర్స్టాండ్ దట్ వాట్ మహర్షిస్ ద గ్రేట్. ఇప్పుడు ఏంటి వాట్ దే వాంట్ టు కన్వే? ఎవ్రీబడి వాంట్ టు టీచర్స్ అబౌట్ ద లిబరేషన్, ముక్తి, మోక్షము, దుఃఖ సంయోగ వియోగం. ఆ దుఃఖముతో సంయోగాన్ని వియోగము, యోగ పరిభాషలో మాట్లాడారు. దిస్ హోంవర్క్ యూ ప్లీజ్ కాంటెంప్లేట్ ఆన్ దట్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ రామాస్ సఫరింగ్ ఆర్ రామాస్ దుఃఖ, సీతమ్మ వారి దుఃఖ, హనుమ దుఃఖ? దిస్ ఇస్ ఐ థాట్. And if time permits, the next class we will discuss on that. Okay. Now we will take up the next verse. We will just chant that and we will see that. దీని మీద కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చేద్దాము. ఓకే. ఏం చెప్తున్నాడు పరమాత్మ? ఇంకా ఈ మనస్సును ఎలా నిగ్రహించాలి దీని గురించే ఉంటుందండి. వేదాంతం అంతా కూడా, భగవద్గీత అంతా కూడా దుఃఖ సంయోగ వియోగమే, లేకపోతే సమాధి, లేకపోతే సమాధానము, లేకపోతే ఆత్మజ్ఞానము, ఆత్మనిష్ట, భగవత్ ప్రాప్తి, ఆ స్థిత ప్రజ్ఞ నుంచి కార్యం చేయడం. అంటే తగులు కొనకుండా, చిక్కు కొనకుండా, ఆనందముగా తన స్థితిలో తాను ఉంటూ తన కర్మలు తను చేసుకోవడం అనేటువంటి దాని గురించి మాట్లాడతారు. ఏం చెప్తున్నారు? తర్వాత శ్లోకం చూద్దాం. 24వ శ్లోకం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః. ఈ సంకల్ప ప్రభవాన్ కామాన్ అంటే ఈ కామనలు, సంకల్పముల ద్వారా ప్రభవాన్ ఉద్భవించినటువంటి కామనలు, సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ అన్నిటినీ కూడా త్యక్త్వా అశేషతః. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః. ఎన్ని పదాలు వాడే చూడు, ఒక్కొక్క పదము కూడా దాన్ని వీ కెన్ జస్ట్ కాంటెంప్లేట్ ఆన్ దట్ ఫర్ అవర్స్ టుగెదర్, so that it will sink deeply within us and touch our heart. ఆ హృదయ కుహర మధ్యే అక్కడ ఉంటాడు భగవంతుడు. ఆ హృదయం అనేటువంటి గుహలో అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అంటుంది వేదం. అంటే ఆ హృదయం అనేటువంటి గుహలో అలా కూర్చుని సూక్ష్మ రూపంలో ఉండి సర్వమును శాసిస్తున్నటువంటి ఆ పరమాత్మ కూర్చుని అక్కడికి వెళ్ళి తగలాలి. ఇది సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వాన్ అశేషతః. అంటే అన్ని సంకల్పముల నుండి ఉత్పన్నమగుతుండేటువంటి సమస్తమైనటువంటి కోరికలన్నిటినీ కూడా అశేషతః త్యక్త్వా ఎక్కడ వదిలిపెట్టాలి? మళ్ళీ ఇక్కడ మనస్సులో, అంటే మనస్సే మూలము. మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః. ఇక్కడ మళ్ళీ రెండు విశేషణాలు పడారు. సర్వాన్ అశేషత, సర్వాన్ అంటేనే అంతటా అని వచ్చింది కదా. మళ్ళీ అశేషతః, శేషం లేకుండా. వై 2 words? వై పనేం లేదా? వై వాంట్ టు స్ట్రెస్ అపాన్? దిస్ ఈజ్ ఎ హోంవర్క్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మనం దాని గురించి చదువు. సర్వాన్ అశేషతః సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా. సమస్తమైనటువంటి కోరికలు, కామనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సంకల్పముల రూపము నుంచి వచ్చుతున్నటువంటి సమస్తమైనటువంటి కామనలన్నిటినీ కూడా త్యక్త్వా మనస్సు ద్వారా ఇంద్రియ గ్రామాన్ సమంతతః. మనసా ఏవ ఇంద్రియ గ్రామాన్, మనసైవేంద్రియ గ్రామం. మనస్సులో
మనస్సు ద్వారా ఉండేటువంటి ఇంద్రియ సముదాయమును, ఇంద్రియ గ్రామం, గ్రామం అని అంటే ఇట్స్ గ్రూప్, గుంపు, గుంపు, పెద్ద గుంపు, గుంపు గుంపు మనని వెంటబడి పరిగెట్టిస్తున్నది. ఈ ఇంద్రియాలన్నీ కూడా మన వెంటబడి తరుగుతున్నాయి, మన ఎక్కడ ఆగనివ్వకుండా పరిగెట్టేట్టుగా చేస్తున్నాయి. సో ఆ ఇంద్రియ గ్రూప్ అన్నిటికీ రాజు ఎవడు అని అంటే మనస్సు, ఇంద్రుడు. మనస్సు ఇంద్రుడు. ఆ మనస్సు అనేటువంటి ఇంద్రుడు రాక్షసులు సామ్రాజ్యాన్ని కోల్పోతూ ఉంటాడు. ఎప్పటికీ ఇంద్రుడికి పని అదే, రాక్షసులు వచ్చి రావడం, ఆ స్వర్గం మీద దండెత్తడం, ఇంద్రుడిని పదవిచ్యుతుడిని చేయడం, ఇంద్రుడు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి పరిగెట్టడం, లేకపోతే బ్రహ్మ దగ్గరికి పరిగెట్టడం. ఇదంతా సింబాలిక్ గా కనిపించడం లేదా మనకంతాను? పురాణాల కథలన్నీ కూడా సాల్ సింబాలిక్. ఆ ఇంద్రుడు పదవిచ్యుతుడు అవుతాడు. ఇంద్రుడు అంటే మనస్సు ఏమైంది అని అంటే తన సింహాసనం అయినటువంటి ఆత్మ సింహాసనం నుంచి ఆ రాక్షసులు వచ్చినప్పుడు తొలగించబడతాడు అనమాట. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడు ఇంద్రుడు? ఇంద్రుడు అంటే ఇంద్రియములకు అధిపతి. బట్ ఇంద్రియములకు అధిపతి ఎవరి చేత కిడ్నాప్ చేయబడ్డాడు అంటే రాక్షసుల చేత తరమించబడ్డాడు అనమాట. అప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ ద క్రియేటివ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్. అండ్ ఆయనకి ఎవరు భర్త? విష్ణుమూర్తి. విష్ణువు అని అంటే సర్వమును పోషించి నియమించేటువంటి వాడు. సో వీళ్ళందరూ కలిసి మళ్ళీ రాక్షసులు పాల్గొతారు. దిస్ ఈస్ ద సృష్టి. ఈ క్రియేషన్ అనేటువంటిది హ్యాపీన్ అవుతూ ఉంటుంది. సో దీని గురించి మాట్లాడుకుందాం. అందువల్ల మనసా ఏవ ఇంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. వినియమ్య నిగ్రహించి, సమంతతః అన్ని వైపుల నుంచి, అంటే ఫ్రమ్ ఆల్ సైడ్స్. అంటే ఈ రాజ్యం చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా దీనికి పెద్ద ప్రహారీ గోడ ఉన్నది. పెద్ద రాజ్యం. పెద్ద రాజ్యంలో పెద్ద కింగ్డమ్. ఆ కింగ్డమ్ లో పెద్ద కోట. ఆ కోటకి అధిపతి రాజు. ఆ రాజుకి చుట్టూ పెద్ద కోట గోడలు ఉన్నాయి. కానీ దీన్ని ఎప్పుడు కూడా ఎవరో ఒకటి దండెత్తి చేస్తూ ఉంటారు. దానిలో ఈ రాజు, ఈ ఆత్మ అనేటువంటి దాన్ని అధిష్ఠించాలి అని అంటే, ఆ ధర్మరాజు వాళ్ళు పరిపాలించాలి అని అంటే వీళ్ళందరినీ కూడా మళ్ళీ జయించాలి. అందుకని సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. ఈ శ్లోకం గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఇంకొంచెం డీప్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం ఓం. And we'll be silent for a moment and then we'll contemplate. Yeah, good.